అంతలుగా అభివృద్ధి పొందించి దేవునికి స్తోత్రములు. ఇప్పుడు మనం చదువుకునే వాక్యం ఆదికాండం 26 అధ్యాయం 8 నుంచి 15 వరకు. అక్కడ అతడు చాలా దినములు ఉండిన తర్వాత ఫిలిప్పీల రాజైన అబీమెలెకు కిటికీలో నుండి చూసినప్పుడు ఇస్సాకు తన భార్య అయిన రెబెకాతో సరసమాడుట కనబడెను. అప్పుడు అబీమెలెకు ఇస్సాకును పిలిపించి, ఇదిగో ఆమె నీ భార్యయే, ఆమె నా సహోదరిని ఎలా చెప్పిదివని అడుగ్గా, ఇస్సాకు ఆమెను బట్టి నేను చనిపోదునేమో అనుకుంటుని అని అతనితో చెప్పాను. అందుకు అబీమెలెకు, నీవు మాకు చేసిన ఈ పని ఏమి? ఈ జన్మల్లో ఎవడైనా ఆమెతో నిర్భయముగా చేయించి వచ్చిన అప్పుడు నీవు మా మీదకు పాతకం తెచ్చిపెట్టువాడు అవదు కదా అని. అబీమెలెకు ఈ మనుషుని జోలికైనాను ఇతని భార్య జోలికైనాను వెళ్ళివాడు నిశ్చయముగా మరణశిక్ష పొందినని తన ప్రజలందరికీ ఆజ్ఞాపించగా, ఇస్సాకు ఆ దేశం మంది ఉన్నవాడే విత్తనం వేసి ఆ సంవత్సరం 100 ఫలం పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుచు వచ్చెను. అతనికి గొర్రెలాస్తియు గొడ్లాస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిప్పీలు అతని యందు అసూయపడి అతని తండ్రి అయిన అబ్రహాము దినముల్లో అతని తండ్రి దాసులు తవ్వించిన బావులన్నీ ఫిలిప్పీలు మనిపోసి పూడ్చివేసిరి. ఇప్పుడు నా చెల్లెలని చెప్పాడు కదా రెబెకాని ఇస్సాకు ఆ ఫిలిప్పీలతో. ఇప్పుడు రెబెకాతో అతను ఇస్సాకు సరసమాడుతున్నాడు. ఇప్పుడు చూశాడు ఫిలిప్పీల రాజు. అప్పుడు పిలిపించి, నువ్వు సరసమాడుతున్నావు, నీ భార్యే కదా ఆమె, మరి చెల్లెలని ఎందుకు చెప్పావు? నా జన్లో ఎవరైనా ఆమెతో చేయనిస్తే అది మా మీద పాతకం వచ్చింది కదా అంటే ఇస్సాకు అన్నాడు, మీరు నన్ను చంపుతారేమో అని భయపడి నేను అలా చెప్పాను అని చెప్పాడు. ఇప్పుడు అది అబీమెలెకు అంటున్నాడు ఫిలిప్పీలతో, ఈ మనుషుని జోలికి ఈ మనుషుని భార్య జోలికి ఎవరు వెళ్ళొద్దు, వెళ్ళారో మరణశిక్ష అన్నాడు. ఇప్పుడు ఇస్సాకు ఆ దేశం మంది ఉండి విత్తనం వేశాడు, అంటే వ్యవసాయం చేయడం మొదలుపెట్టాడు. విత్తనం వేసినప్పుడు ఆ సంవత్సరం అతను 100 ఫలం పొందాడంట. 100 సమృద్ధి ధాన్యాన్ని అతను పొందుకున్నాడు అన్నమాట విత్తనం వేసి. అలాగే మనం కూడా నీ చర్చిలో అవసరాలకు నువ్వు చెయ్యి, 500 లేకపోతే 1000 రూపాయలు వేయి, దానికి నువ్వు 100 ఫలం చూస్తావు ఒక రోజున. కనుక మనం కూడా విత్తనం విత్తి 100 ఫలం పొందుకోవాలంటే మనం ముందు విత్తనం విత్తాలి. విత్తనం విత్తితేనే పంట కోసుకోగలుగుతాం, విత్తకపోతే పంట కోసుకోలేము. కనుక ఆ తర్వాత 100 ఫలం పొందే మిక్కిలి గొప్పవాడు అయ్యే వరకు దేవుడు అతన్ని క్రమక్రమంగా అభివృద్ధి పొందుచు అతనికి తోడై ఉండి ఆశీర్వదిస్తూ ప్రభు ఇస్సాకుని అంతలా వర్ధిల్లింపజేశారు. అతనికి గొర్రెలు ఉన్నాయి, గొడ్లు ఉన్నాయి, దాసులు ఉన్నారు, గొప్ప జన సమూహాలను కూడా సంపాదించుకున్నాడు. తను ఎక్కడైతే భయపడ్డాడో అక్కడే ఆస్తి గలవాడైపోయాడు. జన సమూహాలు ఒంటరి వాడు 1000 మంది అగును బలం అని చెప్పి అక్కడ ఉంటుంది కదా యెషయాలో. అలాగే అంతమందికి జనాలకు యజమానుడు అయ్యాడు. ఇప్పుడు ఇవన్నీ చూసినప్పుడు ఫిలిప్పీలకు అసూయ కలిగింది ఇస్సాకు గొప్పవాడు అవటం చూసినప్పుడు. ఇప్పుడు అబ్రహాం దాసులు తవ్విన బావులన్నీ మన్ను పోసి అసూయతో పూడ్చివేశారంట వాళ్ళు. ఆమె